హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొడుకులు కోడళ్ళతో ఆ కుటుంబం ఉమ్మడిగా సజావుగా సాగిపోతుంది. ఇప్పుడు ఐదో కొడుకు పెళ్లి జరిగి నూతన వధువు ఆ ఇంట అడుగుపెట్టింది. ఇంతవరకు ఇంటిలో నలుగురు తోటి కోడళ్ళు ఉదయం సాయంత్రం వంతులు వేసుకుని వంటలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా జబ్బు పడితే నా వంతు వచ్చినప్పుడు నీవు వంట చేయలేదు కదా, మరి నీ వంతు వచ్చినప్పుడు నేను ఎందుకు చేయాలి? ఇలాంటి చిన్న చిన్న తగాదాలు ఆ ఇంట్లో మామూలు అయిపోయాయి. సరే, కొత్త కోడలు ఇంట్లోకి ప్రవేశించిన మొదటి రోజే వంటగదిలోకి వచ్చేసింది. అత్త, ఇక్కడ నలుగురు కోడళ్ళు ఉన్నారు, నీవు ఇప్పుడే వంట గదిలోకి రావద్దంటుంది. అప్పుడు చిన్న కోడలు అన్నది, అత్తగారు, ఆకలితో అతిథి ఇంటికి వస్తే మనం ఏం చేస్తున్నాం? శుభ్రంగా అన్నం పెడుతున్నాం కదా, దాని వలన మనకు పుణ్యం కలుగుతుంది. ఒకరికి అన్నం పెట్టినందుకే ఇంత పుణ్యం వస్తుంటే మరి ఇంట్లో వాళ్ళందరికీ వండి వడ్డిస్తే ఇంకా ఎంత పుణ్యం రావాలి? ఇల్లు మీవి, బియ్యం మీవి, ఇంట్లో పాత్రలు మీవి, వంట పదార్థాలన్నీ మీవే. నేను కొంచెం కష్టపడి వంట చేసి పెడితే నాకు పుణ్యం వస్తుందా రాదా? అందరూ కూర్చుండి నేనే వంట చేస్తాను అని వంట మొదలు పెడుతుంది. అత్త మనసులో అనుకున్నది, చిన్న కోడలు బాగా చెబుతున్నది, అందరికన్నా చిన్నది అనుకున్నాను, కానీ ఆమె బుద్ధి చాలా పెద్దది. మరునాడు తెల్లవారగానే అత్త వంటగదిలోకి చొరబడి వంట చేయడానికి కూర్చున్నది. కోడలు అది చూసి, అయ్యో అత్తగారు, మీరు ఎందుకు కష్టపడతారు, లేవండి అనగానే అత్త అన్నది, మీరు చిన్నవాళ్ళు, నేను త్వరలో మరణించవలసి వస్తుంది. నేను ఇప్పుడు పుణ్యం చేసుకోకుంటే మరి ఎప్పుడు చేసుకుంటాను? నా ఇంటి పని నేను చేసుకోవడం తప్పు ఏమీ కాదు కదా. అది కాక ఈ మాత్రం పని చేస్తే నా ఆరోగ్యం కూడా బాగుంటుంది. నిన్న చిన్న కోడలు ఇవాళ అత్త ఇలా మాట్లాడుతుంటే మిగతా కోడళ్ళు అందరికీ లోపల ఉత్సాహం కలిగింది. ఈ విషయం మనం గ్రహించనే లేదు. మన ఇంటి పని మనం చేసుకుని వంట చేసి అందరికీ పెట్టడం వల్ల పుణ్యం వస్తుంది అని అనుకున్నారు. ఇక ఇప్పుడు ఏ కోడలు ముందు లేస్తే ఆమె వంటగదిలోకి చొరపడి పొయ్యి వెలిగించి కాయగూరలు తరగడం మొదలు పెడుతున్నారు. నేను ముందు అంటే నేను ముందు అని తగువులు కూడా వస్తున్నాయి. ఇంటి యజమాని ఇది గమనించి, అందరూ వంతులు వేసుకుని ఆ ప్రకారం వంట చేయండి అన్నాడు. ఒకప్పుడేమో ఇవాళ వంట నీ వంతంటే నీది అని వాదులు వేసుకునే ఆడుకునేవారు. కానీ ఇప్పుడు ఏమి, ఇవాళ వంట నేను చేస్తానంటే నేను చేస్తానని భావాలు వీరి మనసులో ఏర్పడ్డాయి. కొత్త కోడలు కొంచెం తృప్తిగా ఉంది. తన వంతు 4-5 రోజులకు ఒకసారి వస్తుంది అని, ఈ ఖాళీ సమయంలో ఏం చేయను అని ఆలోచిస్తూ ఉండగా ఆమె దృష్టి మూలనున్న తిరగలిపై పడింది. ఇంకో ఆలోచన వచ్చింది ఆమెకు. మరునాడు తిరగలిని తన గదిలోకి మార్చుకుని పిండి విసరడం మొదలుపెట్టింది. అత్త అది గమనించి, ఏమి చిన్న కోడలా, నీవు పిండి ఎందుకు విసురుతున్నావు? మన దగ్గర డబ్బుకి ఏమీ లోటు లేదు కదా, భగవంతుడు చాలానే ఇచ్చాడు,
అంటుంది అత్తయ్య. మనకు డబ్బు చాలా ఉండవచ్చు అత్తయ్య, కానీ నన్ను ఈ పని వద్దని చెప్పకండి. రోజు ఇలా చేతితో పిండి విసరడం వలన శరీరానికి మంచి వ్యాయామం కూడా దానంతటా అదే అవుతుంది. జబ్బులు కూడా రావు. పదే పదే డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం రాదు. అది కాక వంట చేసిన దానికంటే కూడా ఎక్కువ పుణ్యం ఈ పని వల్ల లభిస్తుంది. వంట ఎవరైనా చేస్తారు, పిండి మాత్రం నేను విసిరినదే అంతా తింటారు అని చిన్న కోడలు అనగానే అత్త మరియు నలుగురు కోడళ్ళు ఈ మాటలు శ్రద్ధగా విన్నారు. ఆమె సరిగ్గానే చెబుతుంది అనుకున్నారు. వారు తమ తమ భర్తలతో తిరగలి కొని తెప్పించుకున్నారు. అందరూ రోజంతా 4 కేజీల దాకా పిండి విసురుతున్నారు. ఇంట్లో పిండి పేరుకుపోతుంది. వెంటనే కొత్త కోడలు పిండిని సంచుల్లో సర్ది దుకాణాల్లో పెట్టి అమ్మించేసేది. దాంతో బాగా లాభం వచ్చి ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది. ఆమెకు ఇంటి వెనుక నుయ్యి ఉంది అని రోజు నౌకరు వచ్చి తొట్టిలోనికి నీళ్లు తోడుతుంటాడు అని తెలుసు. ఈమె మర్నాడు త్వరగా స్నానాలు ముగించుకొని నుయ్యి దగ్గరకు చేరుకున్నది. చేద తీసుకుని నీళ్ళన్నీ తోడి తొట్టిలో నింపింది. కొంచెం మొక్కలకు పోసింది. నౌకరి వచ్చాడు. వాడికి పని లేకుండా పోయింది. ఖాళీగా కూర్చున్నాడు. విషయం పెద్దవాళ్ళ దృష్టికి వెళ్ళింది. అప్పుడు అత్త వచ్చి, చిన్న కోడలా, నీవు గాని నీళ్లు తోడావా అని అడిగింది. అవునత్తయ్య గారు, కానీ మీరు ఈ పనిని నన్ను చేయనీయకుండా అడ్డుపడకండి. ఎందుకంటే మీరు అలా ఆపితే నా పుణ్యం సంపాదన అంతా తరిగిపోతుంది. మీరు వైశాఖ మహత్యం విన్నారా? లేదా వైశాఖ మాసంలో మంచినీళ్ళు ఇవ్వడానికి సంబంధించి గొప్ప కథ ఉంది. నీళ్లు ఇస్తే వచ్చేంత పుణ్యం అన్నం పెట్టినప్పుడు కూడా రాలేదు. అన్నం రోజుకు 1-2 పర్యాయాలే కదా తింటాము. కానీ నీళ్లు ప్రతిరోజు అనేక సార్లు తాగుతాము. నీళ్లతో కాళ్ళు చేతులు కడుక్కుంటాం, ముఖం శుభ్రం చేసుకుంటాం, స్నానం చేస్తాం. ఇలా నీరు చాలా ఉపయోగపడుతుంది అన్నది చిన్న కోడలు. ఆ మర్నాడు అత్త ఉదయాన్నే లేచి నుయ్యి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడి తొట్టిలో వేయసాగింది. కోడళ్ళు అందరూ అక్కడికి చేరుకున్నారు. అత్తగారు, మీరు చేసేది ఏమన్నా బాగున్నదా? మేమంతా ఉండగా మీరు ఈ నుయ్యి దగ్గరకు రావడమేమిటి అన్నారు. అప్పుడు అత్త, మీరు ఏమి ప్రశ్నించకండి. నేను పెద్దదాన్ని అయ్యాను. అందువల్ల తొందరగా పుణ్యం సంపాదించుకోవాలి. మీరు అయితే వెనుకైనా సంపాదించుకోవచ్చు. మరుసటి రోజు నుండి కోడళ్ళు కూడా నూతి దగ్గరకు చేరి వంతులు వేసుకుని నీళ్లు తోడసాగారు. నౌకరికి ఏం చేయాలో తోచలేదు. అమ్మా, ఇక నాకు సెలవిచ్చండి అని వెనుదిరగగా చిన్న కోడలు అత్తగారితో, ఇతడిని ఉద్యోగం మాన్పించవద్దు, షాపులో వేరే పని అప్పగిద్దాం అన్నది. చిన్న కోడలి మంచితనం తెలుసుకుని అత్త చాలా సంతోషించింది. చిన్న కోడలు ఇప్పుడు మళ్ళీ ఆలోచనలో పడింది. ఇంట్లో అందరూ వంటలు చేస్తున్నారు, పిండి విసురుతున్నారు, నీళ్లు తోడుతున్నారు. ఇక నేనేం చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. తర్వాత రోజు
ఉదయాన్నే వంటగదికి చేరుకుని అంట్లు ముందేసుకుని బూడిద చేతిలోకి తీసుకొని వాటిని తోముతున్నది. పని మనిషి అలాగే నిలబడిపోయింది. గబగబా అత్తగారు వచ్చి, ఏమి నా ముద్దుల కోడలా, ఇది మాత్రం నీకు తగదు. మనకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంట్లు తోమడం వల్ల నీ బట్టలు పాడవుతాయి, నీ నగలు అరిగిపోతాయి అని సున్నితంగా మందలించింది. దానిని చిన్న కోడలు, అత్తయ్య, నన్ను కాసేపు మాట్లాడనివ్వండి. ఎంగిలి ఎత్తడంలో గొప్ప మహత్యము ఉన్నది. మీరు మహాభారతంలో ఆ పాండవులు రాజసూయ యాగం చేస్తూ శ్రీకృష్ణుడిని ప్రథమంగా పూజ చేసిన విషయం తెలుసు కదా. ఆ కృష్ణ భగవానుడే అక్కడ అందరి ఎంగిలి విస్తర్లు ఎత్తి పని చేశారు తెలుసా. ఎంగిలి ఎత్తడం అనేది ఎంత మహిమాన్వితం. కాకపోతే భగవంతుడే ఆ పని ఎందుకు చేస్తాడు అన్నది. తర్వాత రోజు అత్త వచ్చి వంటింట్లో తీసిన అంట్లు ముందు వేసుకుంది. ఈ వింత చూసి కోడళ్ళు అందరూ చుట్టుకున్నారు. వెంటనే చిన్న కోడలు, అత్తయ్య, ఇలా నా పని మీరు తీసుకోవడం సమంజసం కాదు. ఇదిగో ఈ గిన్నె, ఈ గ్లాసుపై హక్కు నాకే ఉన్నది. ఎందుకంటే ఇవి నా భర్తవి గనుక వీటిని నేనే తోముతాను అంది. దానికి అత్తగారు, వెళ్ళు, వీడు ముందు నా కొడుకు, తర్వాతనే నీకు భర్త అయ్యాడు కాబట్టి వీటిని నేనే తోముతాను అన్నది. ఈ విధంగా అన్నీ గబగబా అంట్లు తోమసాగింది. ఇది చూసి కోడళ్ళు అందరూ కూర్చుని వాళ్ళ అంట్లు కడగడం ప్రారంభించారు. ఈ విధంగా ఆ ఇంటి స్వభావం పూర్తిగా మారిపోయింది. అందరూ ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వారు మునిగిపోతున్నారు. శుభ్రంగా గదులు తుడుస్తున్నారు, నీళ్లు తోడుతున్నారు, అంట్లు శుభ్రపరుస్తున్నారు, వంటలు వండుతున్నారు. అంతా సవ్యంగా జరిగిపోతుంది. కోడళ్ళు అందరూ అన్యోన్యంగా ఉంటున్నారు. అత్తమామలను గౌరవంగా చూసుకుంటున్నారు. దుబారా ఖర్చులు తగ్గిపోయాయి. యాజమాన్యం వ్యాపారంలో బాగా లాభం పెరిగింది. వెంటనే మామగారు కోడళ్ళు అందరికీ నగలు చేయించారు. ఒకరోజు చిన్న కోడలు తనకు మామగారు ఇచ్చిన నగలు తీసుకొని పెద్ద కోడలు ఉంటున్న గదిలోకి వెళుతుండగా అత్త చూసింది. చిన్న కోడలు పెద్ద కోడలితో ఇలా అంటుంది, అక్క, మీకు ఆడపిల్లలు ఉన్నారు, వారు పెరుగుతున్నారు. రేపో మాపో వారికి పెళ్ళిళ్ళు చేయాలి. నాకైతే ఇంకా పిల్లలు లేరు. అందువల్ల ఈ నగలు నేను ఏం చేసుకోను? మా అమ్మా నాన్న నాకు పెట్టిన నగలు బాగానే ఉన్నాయి, అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ నగలు నువ్వే తీసుకో. పిల్లల పెళ్ళిళ్ళకు అక్కరకు వస్తాయని ఆమె చేతిలో తన నగలను పెట్టింది. గుమ్మం బయట నుండి ఇదంతా గమనిస్తున్న అత్త ఒక్కసారిగా చలించిపోయింది చిన్న కోడలి మనస్తత్వానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి.